కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనకేరి గ్రామంలో ఎస్సీ కాలనీకి కేటాయించిన పీడీఎఫ్ బియ్యం పంపిణీపై వివాదం నెలకొంది. 68 క్వింటాల బియ్యం లెక్కల్లో స్పష్టత లేదని ఆరోపిస్తూ టీడీపీ మండల అధ్యక్షుడు శివప్ప ఎంఆర్ఓ కార్యాలయంలో నిరసనకు దిగారు. సంబంధిత ఆర్ఐపై వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు చేస్తూ విచారణ జరిపి తప్పు తేలితే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు బియ్యం పంపిణీ లెక్కలపై స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు కోరారు. మీడియా మిత్రులకు చెప్పేది ఒకటే, ఇటువంటి అవినీతి ఉండరాదు. 3 నెలల నుండి ఎంఆర్ఓ గారు చెప్పినారు. ఎందుక 50 క్వింటాల ఎస్సీలు కానీ 68 తలా సరిసోము చేయని చెప్పా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ ఆఫీస్లో చెప్తే కూడా వాంతాన వైసీపీ అంతా కుమ్మక్కయ్యి మీరు 5 క్వింటాలు దింపినా సరే అని చెప్పామే. మొత్తం వాని ఇంట్లోనే దింపేయడని చెప్పాము. ఎంఆర్ఓ గారు లేదు, మరి చెప్తానులా నీ ఇంట్లో దింపిస్తాననే. యాడ్ దింపించా, ఆర్ఐ దింపించినా. మీరు వాళ్ళకి ఒత్తాసు పలుకుతా వైసీపీ పార్టీ వాళ్ళకి 5 క్వింటాలు అవమానం కాదా మాకే? మీరు రస్తా లేదంటారు కదా. సీసీ రోడ్డు మా ఇంటికాడ సీసీ రోడ్డు, ఇవన్నీ ఇంటి కాకే పక్కనే సీసీ రోడ్డు జిగిపడుతుంది అని చెప్పాడే. మరి మీరు చూడాలి, ఇప్పుడు సీసీ రోడ్డు ఉండదా మాకు జిగిపడుతుందా? భయం లేదు. మా అధికార పార్టీ అంటే మీకు భయం లేదు. ఈ 3 పార్టీలు 3 ముక్కలాట అయిపోయేదా? మీకు ఆటిడిపోయేదా? ఏమే మీకు ఆటిడిపోయేది మా పోయేదే వాడు కలుస్తాడు. దొంగనాకుడు ఈ ఆరైతే నేను ఎన్నో మాటలు చూసానా. కలుస్తాడు, ఏం చేస్తాడో ఏం లేదు. అది కష్టాలు లేదని సార్ లేడు. ఈ సమస్య ఎక్కడ జరుగుతుంది? ఎక్కడది సమస్య? దొడ్డనకేరి వైసీపీ నాయకుడు అక్కడ ఎవరు పేరు? ఉరుకుందాప వాడు కొడుకు అశోక్. వాళ్ళ పేరు మన మీద చెప్తాం. వాళ్ళ పేరు వాళ్ళని అడగండి. వాళ్ళంజా కూడా పేరు ఏం చెప్తాం మరి వాళ్ళ పేరు మన సంగతి పలికిస్తారా మమ్మల్ని? వాళ్ళ శత్రువు వాళ్ళంజా కొడుకులు మాకు. మరి వాళ్ళ పేరు ఎట్లా అడుగుతారు? మీరు వాళ్ళని అడగని చెప్తారు. విషయం ఏమి లేదు. ఇప్పుడు పూర్తి సస్పెండ్ చేయాల. ఆఫీసర్లు మా గవర్నమెంట్ మాటలు బాగుంటే వారిని నిమిషాలతో సస్పెండ్ చేయాల. సస్పెండ్ చేయని మిగతా కాదు. బైపార్కేషన్ చేయండి. 2 పెద్ద కూటమి అది. ఒకటి ఎస్సీకి, ఒకటి బీసీకి. ఎస్సీకి ఇప్పించాను ఒకటి. ఒకసారి 50 క్వింటాలు దింపారు. ఎస్సీలు అంటే అంత చురుకున ఒకసారి 30 క్వింటాలు. మొన్న 3వ కోటకు 5 క్వింటాలు. మరి ఏం చెప్తాడు బీసీలకి? మరి మాధవనింటికి చేసేవాడు శివప్ప. మరి మాధవనింటికి పోతారా? మీరు చూడండి. మా మాట లేప ఇదే వాడు మిషన్ ఇస్తా కదా. అన్ని కులాలు వాడేమంటాడు ఎస్సీ కోటే డివైడ్ చేయాలి. ఇది చెప్పేసి తెలిసి ఎస్సీ కోటే కదా వాడు మాకు కూడా అడిగేది. ఎస్సీ కోటే ఇస్తాము. బీసీలంతా మాకనేగా లేదు. కులం ఏర్పడినాను, అన్ని కులాలు ఉండాలా ఈ కోటాలో, ఆ కోటాలో అన్నీ ఉండాలా అని చెప్పాను. నువ్వు ఆర్ఐ అండి, గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యింది. నువ్వు అని కొత్త నువ్వు సస్పెండ్ చేసేది వాడిని సస్పెండ్ చేసేది ఇడిచిపెట్టి నువ్వు వాడిని కొత్త పలుకుతావా? నువ్వు ఎట్లా ఇనువా? నువ్వు ఏమన్నా ఇవ్వదు కొత్తగానాను. 3 నెలలు మరి 5 రోజులు తిరగాలన్నాడితే 3 నెలలు తిరుగుతున్నాము. 5 క్వింటాలు ఇచ్చేరమ్మన్న కోట. ఉత్త 5 క్వింటాలు స్లిప్ రాసి అంటే రాసాడు. తలా 70 క్వింటాలు రావాలా. 68 క్వింటాలు వాళ్ళు రాసి ఇచ్చిండేది గోడౌన్లో మాకు. మరి మొన్న 30 కార్లు వచ్చేవా, అవి ఇచ్చిపెట్టినా కూడా 70 క్వింటాలు 68 క్వింటాలు రావాలి మాకు. 5 క్వింటాలు దింపే 5 క్వింటాలు కూడా వానింట్లోనే దింపుకుంటే తప్పించాడు మన శ్రీకాంత్కి. ఉత్త 5 క్వింటాలు చెప్పే వీళ్ళకి చెప్తే కూడా వానికి అసలు చెప్పురు. వానికి వైసీపీ నా కొడుకే మద్దతు ఇస్తారు. నిమిషాలతో మా కోట మనకి దింపేయాలి కదా వీళ్ళు చెప్తే.
లేదు నాకు స్లిప్ ఇవ్వాలన్నాను, స్లిప్ ఇచ్చే వరకు దేశలేమని చెప్పు వీడియో కూర్చున్నాం. నేనేమో బయటకు బయలున్నాను 3 నెలలు 4 నెలలు అండర్ గ్రౌండ్లోనా కలుస్తున్నాను ఆఫీసర్లు కూడా. ఇది మించింది, ఇది ఇప్పుడు మించింది. ఇది ఏంటి ఆఫీసర్లు చేయకూడదు. 700-600 కార్లు ఉంటే చేయకూడదు. 850 కార్లలో తొడుగులు పడుతుండే. నన్నే ఉంది కదా, నిమిషాలు తిరిగిపించింది నన్ను. ఇల్లు మీరు వైసీపీ నాయకులతో లోపాయికార ఒప్పందం గురించుకొని వైసీపీ నాయకులు కొమ్ము కాస్తున్నారట, చెప్పండి సార్ ఈ విషయం మీద. ఇది డీలర్ షాప్కు సంబంధించిన సమస్య బేసికల్గా. సార్ ఇది దొడ్డనకేరి గ్రామంలో ఉంది. మనకుండే ప్రజెంట్ రూల్స్ ప్రకారం 600 కార్డులు దాటితే మనం కొత్త రేషన్ షాప్ అనేది పెట్టొచ్చు అన్నమాట, డివైడ్ చేసి. అయితే మనకు ప్రతి ఒక్క దానికి ఒక నోటిఫికేషను, ఒక పద్ధతి అనేది, సిస్టమ్ అనేది ఉంది. ఇప్పుడు 600 దాటితేనే 601వ కార్డు వస్తేనే వెంటనే డివైడ్ చేయాలంటే వీలు కాదన్నమాట. ఉదాహరణకు చెప్తున్నాను, ఇప్పుడు ఆ ఊర్లో అవసరమైతే ఉంది, అయితే మనకు కోరినప్పుడు రావాలంటే అది ఉండదు. కాబట్టి అది గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని అన్నిటికీ ఒకటేసారి జిల్లా వ్యాప్తంగా నోటిఫికేషన్ అనేది వదులుతారు. రేషన్ షాపుల బైఫర్కేషన్ అని చెప్పేసి దానికి కూడా ఉత్తీర్ణులైన వాళ్ళ నుంచి మనకు సపరేట్ ఒక ఎగ్జామ్ పెట్టి దానికి కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. 10వ తరగతి పాస్ కావాలా, దానికి కనీసం వాళ్ళు దానికి తగిన స్తోమత కూడా ఉండాలి, ఆర్థిక స్తోమత ఇట్లాంటివన్నీ పరిగణలోకి తీసుకొని ఎగ్జామ్ పెట్టి దాంట్లో తీసుకొని వాళ్ళ ద్వారానే రన్ చేస్తారు ఇది పీడిఎస్ సిస్టమ్. కాబట్టి ప్రస్తుతానికి మనము ఏదన్నా అక్కడ స్థానికంగా ఏదైనా ఏరియాలను బట్టి, అంటే ఇప్పుడు ఎస్సీ కాలనీ ఉంటుంది, బీసీ కాలనీ ఉంటుంది, ఒకదాని నుంచి ఒకటి దూరం ఉండే అవకాశం ఉంటుంది. అట్లాంటి దానిలను ఏదన్నా దృష్టిలో పెట్టుకొని స్థానికంగా అదే డీలరు ఈ ఏరియాకి వచ్చి పంచడమా, లేకపోతే మన రెవెన్యూ వాళ్ళ ద్వారా ఒక తలారిని కానీ ఉన్నది కానీ పెట్టి ఈ ఏరియాలో కొంత భాగం, ఆ ఏరియాలో కొంత భాగం ఉంచి వాళ్లకు అవసరాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తాము. మనకు పార్టీల పరంగా మాట్లాడేది అవకాశం ఉండదు, ఎందుకంటే పబ్లిక్ కోసము మన వ్యవస్థ ఉంది కాబట్టి మనకు ఆ ప్రభుత్వం కోసం ఈ ప్రభుత్వం కోసం అనేది ఏం లేదు. ప్రజల కోసం ఉద్దేశించినది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పోతూ ఉంటాము. అయితే స్థానికంగా కొన్ని సమస్యలు అయితే ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయమే. దానిలో కూడా బ్యాలెన్స్ చేసుకొని మనం అందరినీ తృప్తిపరిచే విధంగా, ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచే విధంగా ఫర్దర్గా చర్యలు తీసుకుంటాము. దీని కొరకైతే కొంత టైం అయితే వేచి చూడాల్సిందే. పెద్దలు ఎవరన్నా నాయకత్వం కూడా గ్రహించాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. మీ పేరు సార్? శేషపని తహసీల్దార్ ఆధ్వర్యం.